వస్తూ ఉన్నాడు. మొదటి రాకడకు రెండవ రాకడకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆయన ప్రేమ గలవాడే అయినప్పటికీ ఆయన గర్జించు సింహము వలె ఉన్నాడు. ఆయన మొదటిగా గొర్రె పిల్లలాగా మంచి స్వభావము కలిగి వినయముతో విధేయతతో అందరిని ప్రేమించాడు. రెండవ రాకడలో ఏం జరుగుతుందండి? శిక్షించడానికి వస్తూ ఉన్నాడు. అదేంటి? యేసు ప్రభు ప్రేమ గలవాడు కదా, కరుణ గలవాడు కదా, కరుణ వాత్సల్యతను చూపించేవాడు కదా, శిక్షించడం ఏమిటి అనేటువంటి ఆ ప్రశ్న మీ అందరికీ రావచ్చు. ఆయన శిక్షిస్తాడు. ఎప్పుడండి? ఎప్పుడు శిక్షిస్తాడమ్మా? ఆయన నీకు సమయమును ఇచ్చినప్పుడు